బాబాయ్, ఈ సినిమా భయపెట్టిందా నవ్విచ్చిందా లేక భయపెడుతూ నవ్విచ్చిందా? రాజాసాబ్ హారర్ కామెడీ. భయపడాల్సిన అవసరం అంత ఉండదు. సినిమాలో భయం వేయకపోయినా మీ బాబాయ్ నాకు భయపడాల్సిందే. అది నిజమేలే. ఇంకా వాళ్ళు అంతేలేండి. మనం స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. ఈరోజు మా బాబాయ్ ఏ మూవీ గురించి చెప్దామనుకున్నాడో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. అదేనండి, మన డార్లింగ్ ప్రభాస్ మూవీ ద రాజసాబ్, రిటర్న్డ్ డైరెక్టెడ్ బై మారుతి. అవును, ద రాజాసాబ్. బాహుబలి దగ్గర్నుంచి ప్రభాస్ కంటిన్యూస్గా పాన్ ఇండియా మూవీస్, అందులోనూ యాక్షన్ మూవీస్ చేయటం, దానినుంచి ఓ కొత్త జానర్లో సినిమా చేయాలనుకోవటం, దానికి దర్శకుడు మారుతీకి ఛాన్స్ ఇవ్వటం, హారర్ ఫ్యాంటసీ సినిమా చేయాలనుకోవటం అన్నీ మంచి పరిణామాలే. ఇలాంటి కాంబినేషన్స్తోనే కొత్త కథలు, కొత్త కాన్సెప్టులు వస్తాయి. ఈ మూవీ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ దాని ప్రెజెంటేషన్లో డైరెక్టర్ మారుతి తడబడ్డాడు అనే చెప్పాలి. మూవీ స్టార్ట్ అయిన దగ్గర్నుంచి మనకి వింటేజ్ ప్రభాస్ కనిపిస్తారు. అందులో ముఖ్యంగా ప్రభాస్ స్టైలిష్ లుక్స్, ఆయన చేసే కామెడీ టైమింగ్ ప్రభాస్ని బాగా ప్రెజెంట్ చేశారు అనే చెప్పాలి. కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేకపోయారు అని అనిపిస్తుంది. రాజ్మహల్లోకి వెళ్లిన దగ్గర్నుంచి హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ కథలో టెన్షన్ బిల్డప్ కాకపోవటంతో అవి అంతగా ప్రభావం చూపించవు. అయితే అంతగా భయపెట్టలేదా మూవీ? రోజు ఇంట్లో చూసే ఘోస్టుతో కంపేర్ చేసుకుంటే సినిమాలో భయమే వేయలేదు. ఇదయ్యాక నిజంగా మీకు చూపిస్తాను హారర్ సినిమా. అదంతా సరదాలేండి, మరి సినిమాలో కామెడీ ఎలాగుంది బాబాయ్? కామెడీ సన్నివేశాలు ఉంటాయి, అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అయినా, కానీ చాలా సినిమాల్లో చూసిందే కదా అని అనిపిస్తుంది తప్ప కొత్తగా అనిపించదు. ప్రీ ఇంటర్వెల్ నుంచి ప్రభాస్ వర్సెస్ సంజయ్ దత్ అన్నట్టుగా కథ టర్న్ చేసి సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ కలిగించారు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్తో చూసుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. కనకరాజు గంగాదేవిల కథ. కనకరాజు పాత్రలో సంజయ్ దత్ ఆడే మైండ్ గేమ్, అయిన చేసే మార్మిక విద్యలు, ఆ పాత్ర హీరోకి సవాల్ విసిరే తీరు, బలమైన విజువల్ ఎఫెక్ట్స్తో తీర్చిదిద్దిన ఆయా సీన్స్ బాగా అనిపిస్తాయి. అవే సినిమాకి ప్రధాన బలం. వాటిలో ప్రభాస్ కనిపించిన విధానం, ఆయన చేసిన యాక్షన్, కామెడీ కూడా మెప్పిస్తుంది. ట్రైలర్లో చూపించిన చాలా సన్నివేశాలు సినిమాలో కనిపించలేదు. రాజాసాబ్ సర్కస్ అంటూ సెకండ్ పార్ట్కి లీడిచ్చారు. మరి సెకండ్ పార్ట్లో చూపిస్తారేమో చూడాలి. ఇంకా యాక్టర్స్ గురించి చెప్పాలి అంటే ప్రభాస్ మూవీ మొత్తం ఎనర్జెటిక్గా కనిపిస్తూ నవ్వులు పంచే ప్రయత్నం చేశారు. ఇందులో ఆయన లుక్ కూడా స్టైలిష్గా, డార్లింగ్ అభిమానులకు నచ్చేలా ఉంటుంది. మొత్తానికి ప్రభాస్ని చాలా రోజుల తర్వాత ఓ కొత్త జానర్లో కామెడీ పాత్రలో చూశామన్న అనుభూతి కలిగింది నాకు. క్లైమాక్స్లో ఆయన నటన మరింతగా ఆకట్టుకుంటుంది. హీరోయిన్స్ ఈ సినిమాలో 3 ఉన్నా అందులో మాళవిక మోహనన్కి మాత్రమే స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుంది. ఆమె అందంగా కనిపించడంతో పాటు ఓ యాక్షన్ సీక్వెన్స్లో కూడా మెరిసింది. నిధి అగర్వాల్ పాత్రని పాటలకి పరిమితం చేశారు. రిద్దికుమార్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. కథలో కీలకమైన కనకరాజు పాత్రలో సంజయ్ దత్ కనిపించిన తీరు బాగుంది. అయితే హిప్నాటిస్ట్, సైకియాట్రిస్ట్ అంటూ ఆ పాత్రని ఎలివేట్ చేసినా అది తెరపై కనిపించదు. జరీనా వాహబ్ పాత్ర ఈ సినిమాకి కీలకం. ఇది మనవడు, నానమ్మ కథ కావడంతోనే జరీనా వాహబ్ పాత్రకి ప్రాధాన్యం దక్కింది. బమన్ ఇరానీ, సముద్రకని తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు. ప్రభాస్, శ్రీను, సప్తగిరి, సత్య, వీటీవీ గణేష్ అక్కడక్కడా నవ్వించించారంతే వాళ్లని ఇంకా ఎక్కువగా ఉపయోగించుకుంటే బాగుండును. టెక్నికల్గా సినిమా బాగానే తీశారు, పాటలు పర్వాలేదు అనిపించాయి. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఈ సినిమాని బాగానే ఎలివేట్ చేశాడు. కార్తీక్ పళని కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ మెప్పిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ద రాజాసాబ్. ప్రభాస్ స్టైలిష్ లుక్స్, యాక్టింగ్, క్లైమాక్స్ నాకు నచ్చింది.
ఇంకా కొత్తగా ఎంగేజింగ్గా చూపించి మరుథి సినిమాలో ఉండే కామెడీ ఉంటే ఇంకా సినిమా నాకు బాగా నచ్చేది. ఇక నేను ఉంటాను మరి. ఇంట్లో ఏమవుతాదో ఏంటో. ఇంక మా బాబాయ్ పని అయ్యింది. మీరు కూడా రాజాసాబ్ సినిమా చూసుంటే మీకే ఎలాగనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు.